హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జీవితంలో ఎవరు కూడా తోడు ఉండరు. ఇది నిజం. కానీ కొందరు మేము మీకు తోడుగా ఉంటాము అని అంటున్నారు అంటే ఇక ఆ మాటకి అర్థం మన దగ్గర డబ్బైనా ఉండాలి, లేదా మన వల్ల వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమం ఏదో ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మన అవసరం తీరిపోయిన తర్వాత ఇక మీతో ఉండడం వల్లే మేము ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అని మన మీద నింద వేయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అందుకే కష్టమో నష్టమో మనమే అనుభవించాలి. కానీ ఎవరైనా తోడుగా ఉంటారని, వస్తారని ఎదురు చూసి రాలేదని అస్సలు బాధపడకూడదు. మనిషికి ప్రాణం పోయేటప్పుడు కొన్ని జీవితంలో చెయ్యాలి అనుకున్నవి చెయ్యలేదని గుర్తుకొచ్చినప్పుడు, అంటే గుర్తుకు వచ్చిన ఆ సమయంలో తన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని బాధతో తన కుటుంబాన్ని ఏడిపించడం తప్ప ఏమీ చేయలేడు. అందుకే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది ఇప్పుడే చేసి. అర్థమైంది కదండి? నువ్వు చేసిన 100 మంచి పనుల వల్ల, నువ్వు చెప్పిన 100 మంచి మాటలు నీ మనుషులు గుర్తుపెట్టుకోరు. అర్థమైంది కదా? కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు, పొరపాటున మాట్లాడిన ఒక చిన్న మాటను ఈ మనుషులు పదే పదే చెప్పుకుంటూ, అదే నేటి మనుషుల స్వభావం. ఎందుకు అంటే అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా అస్సలు ఉండదు. మీ నుంచి నిజం చెప్పి మంచిగా మాట్లాడితే వాళ్ళ మనసు సంతృప్తిగా అస్సలు ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా ఏదైనా సరే కష్టపడ్డం మాత్రం ఆపొద్దు. నీకు కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ గెలుపే నిన్ను అందరికీ కూడా పరిచయం చేస్తుంది. ఎదుటివారి తప్పులు ఒప్పులు నవ్వుతూ నువ్వు భరించినంత కాలం మనమందరికీ కూడా మంచి వాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పని చెప్పి సరిచెయ్యాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలు వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. నువ్వు కూడా అంతే. ఇక పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉంటావు. జీవితంలో నువ్వు చేసే పనుల మీదే నీ యొక్క విలువ అనేది ఆధారపడి ఉంటుంది. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషం ఇచ్చే ప్రతిదాని వెనకాల డబ్బు ఉంది. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు పెడుతుంది. అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే అది మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంతో ఆడుకుంటుంది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకుల్ని కూడా దూరం చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువుల్ని కూడా తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. అందుకే జీవితంలో ఏ విషయంలో కూడా హద్దుల్లో ఉంటే అంతా మనకి మంచే జరుగుతుంది. ఇక జీవితం ఒక ఆట. ఆడి గెలుపు. జీవితం ఒక ప్రయాణం కొనసాగించు. జీవితం ఒక యుద్ధం. పోరాడి గెలువు. జీవితం ఒక బహుమానం. స్వీకరించు. జీవితం ఒక రహస్యం. పరిశోధించు. జీవితం ఒక ఛాలెంజ్. ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే గెలవగలను అని మరో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వెనకడుగు వెయ్యొద్దు, ముందుకే అడుగు వెయ్యి. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారని ఆలోచించే కంటే మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే చాలా ముఖ్యం.
ఎందుకు అంటే మన జీవితం మనది, మనకొచ్చే కష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. ఇక గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం నీ చేతుల్లోనే ఉంది. కాస్త ఆలోచించండి. అర్థమైంది కదండి? నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపంటారు, ప్రశ్నిస్తే పని లేదంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బుంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి నిన్ను గొప్పోడనే స్థాయిలో చూస్తారు. ఒక మగాడి కోసం ఎదురు చూసే ఆడది ఎప్పుడూ కూడా మగాడి దృష్టిలో చులకనగానే కనిపిస్తుంది. ఆడది ఎప్పుడు కూడా గౌరవించే మగాడిని, ప్రేమను పెంచే మగాడిని, కష్టసుఖాలు పంచుకునే మగాడిని, అలాగే కష్టం చేసే మగాడిని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అస్సలు వదిలిపెట్టదు. మనం చేసే తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్లే మన చుట్టూ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి, ఎదుటి వారిని ఎంత చెడ్డవారినాగానే సరే చూపించడానికి అస్సలు ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి? ఏ విషయంలోనూ ఎవరి మీద కూడా ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం అంటారు, అదే సాయం పదే పదే అడిగితే నీకు చేతకానితనం అంటారు. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరు నిన్ను చెడ్డ చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చెయ్యాల్సిన అవసరం లేదు. అలాగే కనులలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపటి తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా వస్తుంది. రాయి మాత్రం ఎప్పటికీ కూడా నీటి అడుగునే ఉండిపోతుంది. అలానే చెడ్డ మనిషి ఎప్పటికీ కూడా చెడ్డవాడుగానే మిగిలిపోతాడు. దానికి తగ్గ శిక్షని అనుభవిస్తాడు. అర్థమైంది కదండి? నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకు ఆదుకునే ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోతావు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. నీకు ఎంతటి కష్టం వచ్చినా సరే ఆ మనిషిని ఇంకోసారి డబ్బులు అడగలేవు. ఒకవేళ నువ్వు సిగ్గు శరం లేకుండా ఆ మిత్రుడు ఉన్నా లేవు అని చెప్పేస్తావు. ఇక జీవితంలో పురోగతి సాధించాలి అంటే నిరంతర సాధన, కఠోర శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు మరియు సంవత్సరాలు కూడా మారచ్చు. కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, ఇక మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అందుకే మనం చేసే పనిలో నిజాయితీ, మన మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంతవారైనా నువ్వు భయపడాల్సిన పని లేదు. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం, ఆడదాన్ని ప్రాణంగా ప్రేమించే మగాడు ఎప్పుడూ కూడా నచ్చడు. అందుకే ప్రతి మగాడు ఆడదాన్ని మోసం చేస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. నిజమే కదా? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మీరు జీవితంలో ఎవరిని నాశనం చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. అందరూ బాగుండాలనే కోరుకోండి. నువ్వు బాగుంటే ఎవ్వడూ కూడా నీ వైపు చూడడు. ఎందుకు అంటే నువ్వు బాగుపడిపోతావేమో అని పక్కవాడికి అసూయ, నువ్వు ఎక్కడ వాడికంటే పై స్థాయిలో ఉంటావేమో అని భయం. అందుకే అప్పటి రోజుల్లో ఎవరన్నా బాగుపడుతుంటే 4 రాళ్ళు వేసి పైకి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడన్నా బాగుపడుతుంటే 4 రాళ్ళు వేసి కూల్చాలనే చూస్తారు తప్ప పైకి తీసుకురావాలని ఎవ్వరూ చేయరు. భార్యాభర్తల మధ్య ఒక సంబంధం అనేది ఉంటుంది. ఒకరిపై ఒకరు నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవాలి. ఒకరిపై ఒకరు ఆనందాన్ని వ్యక్తపరుచుకోవాలి. ఇదే జీవితం. ఇదే కాదా నిజమైన జీవితం? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే
మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.